Okay. సో ఫస్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఏమవుతుంది, ఐటమ్స్ డైరెక్ట్గా మధ్యలో మీడియేటర్ ఎవరు లేకుండా డైరెక్ట్గా ఎక్కడి నుంచి కావాలంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి నుంచి కావాలంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, మధ్యలో మీడియేటర్ ఎవరు లేకుండానే. ఓకే, సో డైరెక్ట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫర్. వాట్ ఆర్ ద ప్రీరిక్విజిట్స్ ఈజ్ రిక్వైర్డ్? Okay, what are the prerequisites required to define the direct organization transfer? First, inter-organization transfer is nothing but to transferring the items from one unit organization to another unit organization. But how many types of inter-organization transfer? Two types. Direct organization transfer, inter-shipment. Ee roju kanisam idanna cheppodan try chedam. Okay, so direct organization transfer, two types. One is the very, very important question. So if interview person asking what is the meaning of the what is the meaning of the inter-organization transfer? Inter-organization transfer is nothing but it is to transferring the items from one unit organization to another unit organization. So it is divided two types: direct organization transfer, inter-shipment. So here direct organization transfer nothing directly both items one place to go place. Inter-shipment ante koncham. So interview person ఇంకోటి పడుతుంది అడక, హౌ సిస్టమ్ అండర్స్టాండింగ్ ఐదర్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ఇంటర్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫర్ ఆర్ ఇంట్రాన్షిప్మెంట్ అనేది. సుదర్శన్, ఈ రోజు క్లాసెస్ ఎక్కువ ఇష్యూస్ పైన ఎక్కువ చెప్పినాము, ఓకేనా? సో కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ ఈరోజు. సో మీరే ఓన్గా ఎట్లా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలనేది కూడా చెప్పినాం. అదే చెప్తున్నాను. Whatever language will speak, we need this subject. Now inter question is how the system understanding either it is a direct organization transfer or intra-shipment. Anyone can tell me? So now we'll go to the shipping parameters, inventory, setup, organization, shipping, either shipping parameter or shipping network. In shipping network, we'll do from MS9 AP to ఎక్కడ పంపిస్తాం ఐటమ్స్? బెంగళూరు. ఓకే, వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చుకునేదా కాంబినేషన్. సో ఈ సెటప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. షిప్పింగ్ నెట్వర్క్ అనే సెటప్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో కాంబినేషన్ లో మీరు లేదంటే అది తీసుకోవాలి. మీరు వచ్చింది నేర్చుకోవడానికి, ఎందుకు క్లాసులో చాలా మంది మాట్లాడరు, ఎందుకు భయమా, సిగ్గా, లేకపోతే మా క్లాసులో చెప్తే యాడ్ తొందరగా సబ్జెక్ట్ వచ్చేస్తుంది అని భయపడతారా? చూడండి ఎలా తెలుస్తుంది అంటే, ఆంధ్ర నుంచి ఐటమ్స్ ఎక్కడికి వెళ్తుంది, బెంగళూరుకు. సిస్టమ్ ఎలా అండర్స్టాండింగ్ చేసుకుంటుంది అంటే, క్లిక్ ఆన్ ఓపెన్, ఇక్కడ రిటర్న్ ఆర్డర్ అనేది ఇక్కడేముంది, ట్రాన్స్ఫర్ టైపు డైరెక్ట్ అయితే ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ఆర్గనైజేషన్. So if it is a in transit, it is a transshipment sales order.
The system will understand internship. Understand, right? You need to go to the shipping network. In the shipping network, transfer type it's showing the direct. System will understand it is a direct transfer. If it is showing in transit, it will showing in transit. Okay, that is the one thing. And now we are discussing about the direct, right? Ingoti internal order required check. It is very very important. Internal sales order అనేది. So if you enable the checkbox, it is IRS internal requisition sales order. ఇదంతా OM లో నేర్చుకుంటాం మనం. ఇప్పుడు no need to discuss about this one. Very 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 important ఇది. ఓకే, సో ఇదంతా రిసిప్ట్ రూటింగ్ అంటే ఐటమ్స్ ఎలా పోతాయి, ఫీట్ అండ్ బోర్డ్స్ అంటే ఎలా వెళ్తారు, ఇదంతా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి రిసిప్ట్ రూటింగ్స్ ఉంటాయి, డైరెక్ట్ డెలివరీ, స్టాండర్డ్ రిసిప్ట్, ఇన్స్పెక్షన్. ఈ 3 ప్యూవల్ ఎక్కువ నేర్చుకుంటాం మనం. ఎలా నేర్చుకుంటాం అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిసిప్ట్ రూటింగ్. ఎలా ఫస్ట్ పర్చేస్ రిక్వెషన్ క్రియేట్ చేస్తాము, మళ్ళీ ప్యూఓ క్రియేట్ చేస్తాము, ప్యూఓ పర్చేస్ రిక్వెషన్ క్రియేట్ చేసి అప్రూవ్ చేస్తాం. ఓకే, అంటే ఏమి పర్చేస్ రిక్వెస్ట్ దేనికి క్రియేట్ చేస్తాము, నాకు 10 ల్యాప్టాప్లు కావాలని క్రియేట్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాము, ఆ పర్చేస్ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పిఓ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. సో వాడు ఏం చేస్తాడు, పిఓ డిపార్ట్మెంట్ 10 ల్యాప్టాప్లు నిజంగానే అవసరమా ఏనా, సో అన్ని చేస్తాడు. చెప్పమా. హలో హలో. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన కంపెనీ పెట్టినప్పుడు MS9 కంపెనీ పెట్టాం, మనకి ఎన్ని ల్యాప్టాప్లు కావాలి, 100 ల్యాప్టాప్స్ కావాలి. ఇది నేను హై లెవెల్ చెప్తాను, పర్చేసింగ్ చాలా డెప్త్గా వెళ్ళిపోతాము. 100 ల్యాప్టాప్స్ కావాలని చెప్పి పర్చేస్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం. అప్పుడు ఏం కావాలి, రైజ్ చేస్తే సరిపోతుంది, అప్రూవల్ కావాలి కదా. ఇప్పుడు నేను అనుకుంటాను ఆడి కార్ కనాలని నాకు అవుతుంది. ఇంట్లో ఫస్ట్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్, సో నౌ ఐ గోయింగ్ టు మై పేరెంట్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ టు మై ఫాదర్, ఐ నీడ్ 1 ఆడి కార్ అని చెప్తాం. సో ఏమని కావాలి, వాడు అప్రూవ్ చేయాలి. మన ఇంట్లో మన ఫాదర్ అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేస్తేనే కదా రిక్వెస్ట్ రైజ్ చేసాం, అప్రూవ్ చేసినాం. మళ్ళీ దాన్ని ఏం చేస్తారు, రియల్ టైంలో కొన్నో ఈ నుంచి ఏమవుతుంది, పర్చేసింగ్ డిపార్ట్మెంట్ పంపిస్తుంది. ఎవరు పర్చేస్ చేసేది ఇక్కడ, ఆ పర్చేస్ డిపార్ట్మెంట్ పోతుంది. అక్కడ ఏమవుతుంది, 2 నెంబర్ క్రియేట్ చేస్తారు, ఏది ఈ దీన్ని పే చేసుకోండి. ఓకే, ఎంత వీడేం చెక్ చేస్తాడు, నిజంగానే మన ఫాదర్ అన్నాడు, నిజంగా నీకు ఆడి కార్ ఎందుకురా, ఏదో కార్ తీసుకోకు 10 లక్షలు 5 లక్షలు అని చెప్తాడు. అంతే కదా, ఏది రియల్గానే ఇడుకుంది, అవసరం ఉంది, దాని రిక్రూట్మెంట్ ఉందంటే అప్రూవ్ చేస్తాడు. ఇదేముంది, అలాగనే పర్చేస్ డిపార్ట్మెంట్లో ఏమవుతుంది, 100 ల్యాప్టాప్స్ రీల్గానే మనకు కావాలంటే అప్రూవ్ చేస్తాడు, లేదా రిజెక్ట్ కొడతాడు, లేదా ఏదో సంథింగ్ జరుగుతుంది. అంతా ప్యూర్లో డెప్త్గా వెళ్ళిపోతాము. డోంట్ వరీ డిస్కస్, బట్ జస్ట్ హై లెవెల్ ఎక్స్ప్లెనేషన్ ఇయర్. ఇప్పుడు ఏం చేస్తాము, పర్చేజ్ చేస్తాం. ఎవరి నుంచి పర్చేజ్ చేస్తాం మనం, సెల్లర్ నుంచి అమ్మే వాళ్ళది. సెల్లర్ అంటావా, సారీ సప్లయర్స్ అంటారు. కాన్సెప్ట్ ఏమే, సెల్లర్ అంటే అమ్మేవాడు, కరెక్ట్. ఈ పాయింట్ ఇప్పుడు మనం కొంటున్నాం సప్లయర్స్ నుంచి. ఓకే, వాటిని సప్లయర్స్ అంటారు. అప్పుడు సెల్లర్స్ అంటే మనం అమ్ముతాం, అంటే మనం సెల్లర్స్ అవుతాం. మనం ఏమంటున్నాం, కొంటున్నాం, అవునా, మన పాయింట్ ఆఫ్ ఆలోచన. సో ఇప్పుడు ఏమైంది అంటే, ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు తీసుకోండి, ఒక ఫ్లిప్కార్ట్ ఉంది. ఓకే, ఫ్లిప్కార్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ కస్టమర్ ఉంటాడు. కస్టమర్ ఏం చేస్తాడు, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ బుక్ చేస్తాడు. ఓకే, ఏం ఆర్డర్ బుక్ చేస్తాడు, HP ల్యాప్టాప్ బుక్ చేస్తాడు. ఓకే, ఇది బుక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఐటమ్స్ ఇక్కడికి వెళ్ళిపోతాయి, అవునా. సో అంటే ఈ సప్లై నుంచి ఎవరు రిసీవ్ చేసుకుంటున్నాడు, సప్లై నుంచి కస్టమర్ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఈడ ఏం చేస్తున్నాడు, ఈడ ఈ 3 రిక్రూట్మెంట్స్ నాకేముంటాడు, ఈడ ఒక రిక్రూట్మెంట్లో నాకు నేను ఏదైతే ప్రోడక్ట్ బుక్ చేసినానో అదే ప్రోడక్ట్ నాకు రావాలి, ఇట్స్ నాట్ మిస్ మ్యాచ్ అవ్వకూడదు, లార్జ్ చేంజ్ ఉండకూడదు, యాజ్ టీస్గా రావాలంటాడు. అది ఒక రిక్రూట్మెంట్ అంటాడు. కొందరు కస్టమర్స్ ఉంటాడు, నాకు ఎమర్జెన్సీ నాకు తొందరగా కావాలంటాడు, అదొక రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏముంటాడు, నాకు నిదానంగానే పర్వాలేదు, ఉన్నది నీట్గా తీసుకొచ్చి ఏమన్నా అంటాడు. అంతే కదా, ఈ ప్రాసెస్ ఉంటాయి. అంటే డైరెక్ట్ డెలివరీ, రిసిప్ట్ రూటింగ్స్ అంటారు వీటిలో. ఇది పిఓలో ఎక్కువ చాలా డెప్త్గా వెళ్ళిపోతుంది. సో జస్ట్ ఊరికి అట్లా ఇస్తాం, రిసిప్ట్ రూటింగ్ ఇస్తాం. రిసిప్ట్ రూటింగ్ అంటే ఏముంటుంది, డైరెక్ట్ డెలివరీ ఉంటుంది, ఇంకోటి స్టాండర్డ్ రిసిప్ట్ ఉంటుంది, ఇన్స్పెక్షన్ రిక్వైర్డ్ ఉంటుంది. డైరెక్ట్ డెలివరీ అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా
సప్లై నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? కస్టమర్ అంటే విత్ ఇన్ 2 days ఈ వర్క్ అయిపోతుంది. అవునా? సో ఏది డైరెక్ట్ డెలివరీ స్టెప్ 1. ఓకే, స్టెప్ 2 స్టాండర్డ్ రిసిప్ట్. ఇది సింగిల్ స్టెప్ ప్రాసెస్. ఏది సింగిల్ స్టెప్ ప్రాసెస్? డైరెక్ట్ డెలివరీ. స్టాండర్డ్ రిసిప్ట్ 2 step ప్రాసెస్. ఓకే, అంటే ఏమవుతుంది? కస్టమర్ ఫ్లిప్కార్ట్లో రిక్వెస్ట్ చేశాడు, ఫ్లిప్కార్ట్ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఈడేం చేస్తాడు? ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. టైం టేకింగ్గా మినిమం 5 days పడుతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక వెహికల్ పెడతాడు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక వెహికల్ పెడతాడు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరిగిందా? అందులో మన సబ్మిటర్ కూడా కావాలి. సబ్మిటర్ కూడా కావాలంటే మళ్ళీ దానికి ఒక లొకేషన్ కావాలి. దానికి లొకేషన్ కొనడానికి మళ్ళీ డబ్బులు కావాలి. ఇదేమైతుంది? డైరెక్ట్ మధ్యలో ఏం అవసరం లేదు, డైరెక్ట్. ఓకేనా? టైం టేకింగ్ అవుతుంది, సేమ్ టైం సేవింగ్ అవుతుంది. మళ్ళీ సింగిల్ ట్రక్లో వెళ్తున్నాయి కాబట్టి మనకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. క్లియరా? థర్డ్ వన్ ఉంటుంది. మనం ఏం చేస్తాము? కస్టమర్ కొంటాము. సో కస్టమర్ ఇది మూడోది ఏంది? 3 step ప్రాసెస్. 3 step ప్రాసెస్ రెగ్యులర్ అనేది. కస్టమర్ మనము ఫ్లిప్కార్ట్లో కొంటాము. ఫ్లిప్కార్ట్లో కొన్న తర్వాత ఏం చేస్తాము? ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి ఏమొస్తుంది? మన ఇంట్లోకి, ఇది మన ఇల్లు అనుకోండి, ఇంటికాడికి వస్తుంది. మనం ఏం చేస్తాము? ఒక 10 క్వాంటిటీ పంపించినాం, 10 క్వాంటిటీ రిక్వెస్ట్ చేసినాం. 10 క్వాంటిటీ ఏమైంది? 2 క్వాంటిటీ డ్యామేజ్ అయిపోయింది. 2 క్వాంటిటీ డ్యామేజ్ అయిన దాన్ని ఏం చేస్తాము? 8 క్వాంటిటీ బాగున్న క్వాంటిటీ ఏం చేస్తాము? 8 బాగున్న క్వాంటిటీ ఏం చేస్తాము? క్వాంటిటీ కస్టమర్ లేదా 10 రిసీవ్ చేసుకుంటామా? నో సార్, 2 రిటర్న్ పెట్టేస్తాం. బాగున్న దాన్ని ఆర్గనైజేషన్ పంపించుకుంటాము, అంటే కస్టమర్కి పంపించేస్తాము, లేదా ఇంట్లోకి పంపిస్తాము. బాగలేదు ఏం చేస్తాము? రిటర్న్ టు కంపెనీ అన్నాం. సప్లయర్ అంతే కదా? ఫ్లిప్కార్ట్లో ఏం చేస్తాము? ఈడ 3 step ప్రాసెస్. ఏం చేస్తాము? మనం వచ్చింది ప్రోడక్ట్ ఎక్స్పైర్ అయిందా లేదా? ఇప్పుడు మెడిసిన్స్ పెడతాం, అది ఎక్స్పైర్ అయిపోయిందా లేదా? మన కంపెనీ పెట్టిన ప్రోడక్ట్ కరెక్ట్ చేసినా లేదా? లేదా ఏమైనా డెడికేటెడ్ ఐటమ్స్ పర్చేజ్ చేస్తాం, ఏమైనా డ్యామేజ్ అయినా లేదా? ఇవన్నీ రిటర్న్ టు సప్లై. ఇదంతా ఇది పిఓలో హై లెవెల్, చాలా డెప్త్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఆల్సో. ఇది జస్ట్ ఒక ఓవర్ ఇచ్చినాం మీకు. ఎందుకు ఇక్కడ ఓవర్ ఇచ్చినానంటే రిసిప్ట్ రూటింగ్ వచ్చినాయి కాబట్టి ఎలా రిసీవ్ చేసుకోవాలనేది. ఓకేనా? క్లియరా? క్లియర్. సో ఆ పిఓ అనేది ముందులో ఉంటుంది. అది దాని ఇప్పుడు మరి కొంచెం వెయిట్ చేయండి దానికోసం. ఇంకా పుయ్యే గుర్తి సబ్జెక్టులు ఏదే కానీ నీకు రోజు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటాయి. దాని వాళ్ళు ఇల్లు చూపిపో బాగా మోక్షాలకి. రిసిప్ట్ రూటింగ్ ఏం తీసుకున్నాము? డైరెక్ట్గా తీసుకుంటున్నాము. ఓకే, సేవ్ ఇట్. ఇప్పుడు ఏం చేసినాం? ఇక్కడ ఆంధ్ర నుంచి బెంగళూరుకి వెళ్తున్నాయి ఐటమ్స్. కానీ మనం ఏం చేయాలి? బెంగళూరు నుంచి ఆంధ్రాకి రావాలంటే ఏం చేయాలి? ఎంఎస్బి టు ఎంఎస్ఏ. ఓకేనా? కాబట్టి ఇది ఓపెన్ చేసి ఫిల్ చేసుకోవచ్చు అండి. ఈ సెటప్ చాలా ఇంపార్టెంట్.
క్లియర్ చేద్దాం, నేను క్లియర్ చేసి మన అవుతాం. ఇది కాపీ చేసుకున్నాం, కాపీ యాసిడ్స్కి వేసుకున్నాం. ఎందుకంటే అటు ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఐటమ్స్? సోర్స్ ఏది ఇక్కడ? ఆంధ్ర టు బెంగళూరు. బెంగళూరు. ఇప్పుడు బెంగళూరు టు ఆంధ్ర. సేవ్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా ఆంధ్ర టు బెంగళూరు, బెంగళూరు టు ఆంధ్ర. ఇంకేముంది? ఆంధ్ర టు హైదరాబాద్. హైదరాబాద్. నెక్స్ట్ హైదరాబాద్ టు ఆంధ్ర. ఇంకొకటి మిస్ అయింది, ఏదో చెప్పండి. అమరావతి. బెంగళూరు టు హైదరాబాద్. మా ఎవరో నోట్లో పెట్టండి మా. ఆంధ్ర టు బెంగళూరు, బెంగళూరు టు ఆంధ్ర. బెంగళూరు టు హైదరాబాద్. ఇక్కడ రికార్డింగ్ జరిగేటప్పుడు మీరు చేయనప్పుడు మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. చిరంజీవి ఓకే. ఆంధ్ర టు బెంగళూరు, బెంగళూరు టు ఆంధ్ర, ఆంధ్ర టు హైదరాబాద్. ఇంకేం మిగిలింది? బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు. బెంగళూరు కాదా? బెంగళూరు అయిపోయింది. ఆంధ్ర నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి ఆంధ్ర, ఆంధ్ర నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఆంధ్ర. అయిపోయింది. అడిగి సరిపోయినాయా? బెంగళూరు టు హైదరాబాద్. బెంగళూరు టు హైదరాబాద్. బెంగళూరు టు హైదరాబాద్ కరెక్ట్. కాదు, మనం డిఫైన్ చేయలేతున్నాము, అది చేయలేదు. ఇప్పుడు వరకు చాలా మనం పోయి సెటప్స్ బ్యాక్ పోయి చేయాలి. ఓకే. సో ఇది క్లియర్ రైట్ నౌ. ఎన్ని ఏంది? డైరెక్ట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫర్ ఇచ్చినాను. వాట్ ఇస్ ద ప్రీ రిక్విజిట్స్ ఇస్ రిక్వైర్డ్ డైరెక్ట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫర్ కు? Define shipping network. It is the route map between the two unit organization completed. Define at least two sub-entities in the both unit organization. So both unit organization లో ఎక్కడెక్కడ ఉండాలి? ఇప్పుడు మనకు ఎక్కడి నుంచి పంపిస్తున్నాం ఐటమ్స్? మనం ఆంధ్ర నుంచి బెంగళూరు. బెంగళూరు హైదరాబాద్ కా? బెంగళూరు. బెంగళూరు పంపుతాం. ఆంధ్ర టు బెంగళూరు. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఆంధ్ర టు బెంగళూరు, బెంగళూరు టు ఆంధ్ర. ఆంధ్ర టు బెంగళూరు. ఓకే. ఇప్పుడు ఏమన్నాడు ఈ సెటప్? డిఫైన్ అట్లీస్ట్ వన్ సబ్ ఎంట్రీ ఇన్ బోత్ యూనిట్ ఆర్గనైజేషన్. సెటప్ చేయాలా మనం? ఆంధ్రాలో చేస్తే బెంగళూరులో చేయాలన్నా, బెంగళూరులో చేయాలి. ఎవరు ఆన్సర్? భరత్? ఓకే, కరెక్టేనా? భరత్ చెప్పింది రాంగా? కరెక్ట్ అన్న. ఆంధ్రాలో ఏమున్నాయి? బెంగళూరులో ఏం లేవు. ఆంధ్రాలో హైదరాబాద్, కడప, తిరుపతి, గుంటూరు ఉన్నాయి. బెంగళూరులో ఏం పెట్టలేదు. We need to define at least one sub entry in both unit organization అండి. ఒక దాంట్లో ఉన్నాయి, ఇంకో దాంట్లో బెంగళూరులో చేయాలి. సో ఇప్పుడు బెంగళూరులో చేయాలి ఎట్లా? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఏ ఆర్గనైజేషన్లో ఉన్నాము? చూడండి, ఏ ఆర్గనైజేషన్లో ఉన్నాము మనం? ఏ యూనిట్ ఆర్గనైజేషన్లో ఉన్నాము? ఏ యూనిట్ ఆర్గనైజేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు? ఏడు ఉంది, ఇది చూపిస్తా చూడండి. ఎంఎస్ఏ అంటే ఏంది? ఆంధ్ర యూనిట్ ఆర్గనైజేషన్ ఉన్నాం. నౌ ఐ చేంజ్ టు బెంగళూరు యూనిట్ ఆర్గనైజేషన్. హౌ? Change organization. Change organization. MS9 బెంగళూరు. ఓకే. ఇప్పుడు సబ్మిట్ ఎలా క్రియేట్ చేయాలి? ఆర్గనైజేషన్ సబ్మిట్. చూడండి ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మనం? బెంగళూరు. MS
ఎక్కడ ఏది క్రియేట్ చేద్దాం బెంగళూరులో? సిల్క్ బోర్డ్ మార్తల్లి. MS9 సిల్క్ బోర్డా? సిల్క్ బోర్డ్ అవును. SIB సిల్క్ FB ఇచ్చిన సరిపోతుందా లేదా SB ఇద్దామా? సరిపోతుంది. ఓకే, ఎందుకంటే ఆ స్పేస్ తీసుకోవాలి MS9. లేదంటే మళ్ళీ టెక్నికల్ వర్క్ చేసి కోడ్ డెవలప్ చేయాలి. MS9 సిల్క్ బోర్డ్. ఓకే, ఒక సబ్మిలిటరీ క్రియేట్ చేసాం. ఇఫ్ వాంట్ యూ కెన్ క్రియేట్ వన్ మోర్ సబ్మిలిటరీ, జస్ట్ రిఫరెన్స్ పర్పస్ పెట్టుకుందాం. MS9 ఇంకోటి ఏం పెడదాం? కేఆర్పురం కేఆర్పురం పెడదామా? ఓకే, కేఆర్పురం పురం రాదనుకుంటా. KRP. ఓకే, KRP అంటే కేఆర్పురం. టూ సబ్మిలిటీస్ క్రియేట్ చేసినాయి ఇప్పుడు ఇక్కడ. ఓకేనా? సిల్వర్ కేఆర్పురం. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ చూద్దాం. డిఫైన్ ఐటమ్ అసైన్ ఇంటూ బోత్ యూనిట్ ఆర్గనైజేషన్. ఆల్రెడీ ఐటమ్ డిఫైన్ చేసినాం, మల్టిపుల్ ఐటమ్స్ డిఫైన్ చేస్తున్నాం మనం, అవునా? సో కాదంటే ఆ ఐటమ్ను కరెక్ట్ చేద్దాం మనం. ఇప్పుడు ఏ ఐటమ్ కరెక్ట్ చేస్తాం, లేదా కొత్త ఐటమ్ తీసుకుందామా? రియల్ టైంలో ఎలా ఉంటుంది ఐటమ్, మాస్టర్ ఐటమ్స్. రియల్ టైంలో ఇదేముంటుందంటే చార్జరు, కారు అట్లా ఉండదు. దానికి ఏముంటుందంటే 000 -21A-BC ఇట్లా ఉంటుంది ఐటమ్స్ పేరు. అంటే ఏంది కోడ్, అది మీకు ఇట్లా రాసి మీకు గుర్తుండదు. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఇంకొక ఐటమ్ పేరు చెప్పండి, ఏదో ఒకటి. టైర్ పెడదామా? MRF టైరు, అపోలో టైర్ అన్నట్టు మంది MS9 టైరు, మన కంపెనీతో కూడా టైర్ బిజినెస్ కూడా ఉంది మనకు. ఓకేనా? ఏరేది పెడదామా? టైర్. ఇది ఎట్లుంటుందంటే టైర్ తీసుకోవట్లేదు, కాంబినేషన్ ఉంది ఆల్రెడీ. సైకిల్ పెట్టండి. సైకిల్ కంపెనీ పెడదామా? ఏడన్నా అయ్యా ఇప్పుడు సైకిల్ ఎవరు అమ్ముతున్నారు సైకిల్లో? సరే MS9 సైకిల్. ఓకే, అలా ఎట్లా ఉంటుందంటే ఐటము, ఇప్పుడు నేను ఐటమ్ అని పెట్టినా కదా, ఐటమ్ కోడ్ ఉంటుంది ఇట్లా 009OKL2 ఇట్లా ఉంటుంది. ఓకేనా? కానీ మీకు ఇట్లా పెడితే మీరు గుర్తుండదు కదా. మీరు కావాలంటే అదే ఐటమ్ కాపీ చేసి మళ్ళీ ఏడ కావాలని ఆడ కాపీ చేస్తూ ఉంటారు. మీకు అర్థం కావాలని చెప్పి నేను ఇక్కడ MS9 కారు సైకిల్ పెడతాను. ఐటమ్ పేరేమో సైకిలే, కానీ దాని కోడ్ ఉంటుంది, బార్ కోడ్. ఇక్కడ అర్థమైందా నేను చెప్పేది? అర్థమైంది. నేను అదే మరి ఇది పెడితే మీకు అర్థం కాదు కదా. సో ఇదే సైకిల్ బార్ కోడ్ ఇక్కడ ఇస్తాడు. మనకు కావాలన్నప్పుడు ఒక ఐటమ్ రాలేదనుకో, కాపీ చేస్తాం, ఈ ఐటమ్ను అక్కడ పోయి కొరి చేస్తాం. 00 పెట్టాను నేను దాని కోడ్. సేవ్ ఇట్, గో టు టూల్స్. నెక్స్ట్ ఏంది, ఏం చేయాలిడా? పర్చేస్ ఐటమ్ డన్. వాట్ ఈస్ ద నెక్స్ట్? డిఫైన్ ద ఐటమ్ అన్నాడు. డిఫైన్ ద ఐటమ్ అండ్ అసైన్ టు బోత్ యూనిట్ ఆర్గనైజేషన్. దేనికి అసైన్ చేయాలి మనం? బోత్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్. బెంగళూరు అండ్ ఏపీ. ఆర్గనైజేషన్ అసైన్మెంట్ బెంగళూరుకు ఏపీకి ఇచ్చిన. ఈ ఐటమ్ ఎక్కడెక్కడ ఉంది ఇప్పుడు? బెంగళూరు ఏపీలో ఉంది. కరెక్ట్, రైట్? నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? should have on hand quantity in source inventory organization. ఇంతకుముందు ఏం చేసినాము? సబ్మిలిటరీ షుడ్ హావ్ ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఇన్ ద సబ్మిలిటరీ అన్నాం, సోర్స్ సబ్మిలిటరీ అన్నాం, అవునా? అంటే సోర్స్ యూనిట్ ఆర్గనైజేషన్ అంటే ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? సోర్స్ ఆంధ్ర తీసుకున్నాము, ఆంధ్రాలో ఏదో ఒక సబ్మిలిటరీ ఉండొచ్చు. సబ్మిలిటరీ అంటే అప్పుడు సబ్మిలిటరీ కింద పెట్టుకున్నాము. ఇప్పుడు దీని కింద ఇది ఉంటుంది మళ్ళా. క్లియర్ కదా? డౌట్ లేదు కదా? క్లియర్ అండి. Today on-hand quantity in source in unit organization. How to increase the on-hand quantity? Miscellaneous receipt. Very good. Now go to inventory transaction, miscellaneous transaction. ఇలా ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది?
మనం బెంగళూరులో పీరియడ్ ఓపెన్ చేయలేదు ఇన్వెంట్. రైట్, వెరీ గుడ్. అకౌంటింగ్ క్లోజింగ్ ఇన్వెంటరీ పీరియడ్స్ ఆల్ ఓపెన్ కొడదాం. చూడండి, జూలై ఓపెన్ అయింది. మనకి ఏం కావాలి? ఇది ఇప్పుడు ఆగస్ట్ ఓపెన్ అవ్వాలా, ఫ్యూచర్ పెట్టాలా? ఓపెన్ ఓపెన్ చేయాలి. కావాలంటే ఇది క్లోజ్ చేసుకోండి. చేంజ్ ద స్టేటస్, కింద క్లోజ్. క్లోజ్. చేంజ్ ద స్టేటస్, ఓపెన్ ద పీరియడ్. అంతేనా? సెప్టెంబర్ కూడా ఓపెన్ చేయాలా? సెప్టెంబర్ కూడా ఓపెన్ చేయాలా? నో ఎందుకును? ప్రజెంట్ మనం ఆగస్ట్ లో ట్రాన్సాక్షన్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఆగస్ట్ క్లోజ్ అయ్యి సెప్టెంబర్ ఓపెన్ సెప్టెంబర్ అవుతుంది. ఓపెన్ అవుతుంది. క్లియర్ కదా? ఓపెన్. ఓకే. సో నెక్స్ట్ ఏం, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఓపెన్ న్యూ అకౌంట్ డిప్రిషన్ పోతారు. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? పర్ఫార్మ్ ట్రాన్సాక్షన్. పర్ఫార్మ్ ట్రాన్సాక్షన్ చేయాలి. ఇప్పుడు ఆ నుంచి ఆంధ్ర నుంచి కడప పంపించాం, ఆంధ్ర నుంచి బెంగళూరు పంపించాం, బెంగళూరు నుంచి ఆంధ్ర పంపించాం. ఆంధ్ర టు బెంగళూరు. ఓకే. అప్పుడు మనం ఎక్కడి నుంచి అయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫర్ బెంగళూరు టూ ఆర్గనైజేషన్ దేనికి? బెంగళూరు. ఆంధ్ర పోతాయి. ఫ్రమ్ ఏ నుంచి పోతుంది? బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి ఆంధ్ర. ఎందుకు? మనం బెంగళూరులో ఉన్నాం ప్రజెంట్ కాబట్టి. బెంగళూరులో మన దగ్గర క్వాంటిటీ లేదు, క్వాంటిటీ ఇంక్రీజ్ చేయలేదా మనం? చేయలేదు. ఆన్ హ్యాండ్ క్వాంటిటీ చేయండి. అనగానే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయలేదు. సరే, ఇప్పుడు నేను ఏం చెప్తాను? ఇది చూడు, ఐటమ్ అనగానే క్వాంటిటీ లేదు కాబట్టి, అనగానే క్వాంటిటీ లేదు కాబట్టి సరే ఎర్రర్ చేసి చూపించాం, మళ్ళీ వెళ్ళి చూద్దాం. అంతే కదా? ఎర్రర్ చేద్దాం. ఎర్రర్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది కదా. కేఆర్పురంలో ఎంత క్వాంటిటీ ఉంది? కేఆర్పురంలో 0. నేనేం చేస్తున్నాను? 0 క్వాంటిటీ ఉంది, అయినా కూడా బ్లైండ్గా మూర్ఖత్వంగా గుంటూరు పంపిస్తున్నాను. నేను ఎంత క్వాంటిటీ పంపిస్తున్నాను? 10 క్వాంటిటీ పంపిస్తున్నాను. ఏముంటుంది? క్వాంటిటీ డ్రైవ్ ఇన్వెంటరీ. చెక్ బాక్స్ ఎనేబుల్ అయినదే అలో నెగిటివ్ చెక్ బాక్స్ ఆడ ఆన్ క్వాంటిటీ చెక్ బాక్స్ ఎనేబుల్ అయినదే ఉంటుంది. నాకు తెలిసి లేదు, లేదు, రాలేదు. కాబట్టి ఇంకా మీకు కంప్లీట్గా ఉంటే సైకిల్ అన్న టైర్ పెట్టినారు మీరు ఇందాక. సైకిలే లేదు. నాకు టైం పెట్టేసాను. పక్కనా టైర్ పెట్టినారు. టైర్ వస్తుంది సార్. సైకిల్ సార్. సైకిల్ అంటారు, టైర్ అంటారు, ఏది ఏమంది? సైకిల్ సైకిల్ సార్. సైకిల్ అని నన్ను కన్ఫ్యూజ్ చేస్తాను మీరు. అనుకోండి క్వాంటిటీ 0 -10కి వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? చెక్ బాక్స్ నెగిటివ్ ఎనేబుల్ చేసి హలో నెగిటివ్ బ్యాలెన్స్ నిలిపెట్టది. సెటప్ ఆర్గనైజేషన్ పారామీటర్స్ చెక్ బాక్స్ ఎనేబుల్ అవ్వడం వల్ల మనకు మొబైల్లో చెప్తారు కదా, మీ సెల్లో బ్యాలెన్స్ లేదు, ఒక 20 రూపాయలు వేసుకోండి, 30 రూపాయలు వేసుకోండి, రీఛార్జ్ చేసుకోండి అండి. ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేయడం వల్ల మన దగ్గర లేకుండా కూడా పోతూ ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు అది రెడ్యూస్ అవుతుంది. రెడీ అయిపో 5 నిమిషాలు అంతే. ఓకే. సో ఇది మీకు ఈ ప్రాసెస్ తెలుసు కదా. కావాలంటే చేంజ్ ఆర్గనైజేషన్కి వెళ్ళేసి ఆన్ కౌంట్ చెక్ చేయండి. దేంట్లో చెక్ చేయాలి మనం? ఆంధ్రాలోనా? బెంగళూరు నుంచి పంపిస్తున్నాం. బెంగళూరు నుంచి ఆంధ్ర కదా మనం పంపించింది. మనం ఆంధ్రాలో ఇంతవరకు సైకిల్ అనే ఐటమే లేదు. టైర్ కదా? టైరా సైకిలా?
సైకిల్ 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 అనే Cycle ఐటమ్ అందులో లేదు ఇంతవరకు. ఫస్ట్ టైం వచ్చింది. యా నుంచి వచ్చింది? బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి వచ్చింది. అదో ఆంధ్రాకు. చెక్ బాక్స్ ఎనేబుల్ చేయడం వల్ల. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ చేంజ్ ఆర్గనైజేషన్ MS9 ఈడేముంది, బెంగళూరులో 0 క్వాంటిటీ ఉంది. అనుకనుకుంటే ఎంత ఉంది ఈడ? ఎంత ఉంది? -10 కదా. చూపించాల్సిన అవసరం లేదు కదా భరత్, చూపించాలా? ఎస్ ఆర్ నో? అవును సార్. అవును సార్. -10 ఉంది, అవసరం లేదు.